దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. నీ జీవితంలో నువ్వు ఎక్కడ నిందించబడతావు తెలుసా? ఎక్కడ నీ జీవితంలో పాపం ఉంటుందో తెలుసా? ఎక్కడైతే నీ జీవితంలో పాపం ఉంటుందో, పాపం నీకు తీసుకొని వచ్చేటువంటిది ఏంటి తెలుసా? నిందను తీసుకొని వస్తుంది. అంతవరకు దావీదుని ఏమంటారండి? దావీదు వాద్యాలు వాంచేవాడు, దావీదు పాటలు పాడేవాడు, దావీదు రాజు, దావీదు దేవుని హృదయానుసారు, దావీదు యుద్ధాలు చేసేవాడు, దావీదు గొల్యాతును పడగొట్టినవాడు. ఎప్పుడైతే పాపము చేశాడో దావీదు తన్ను తాను నిందించుకోవడం ప్రారంభించాడు. పాపములో పుట్టినవాడని, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, అయ్యో పాపము చేశాను అని. పాపం ఒక వ్యక్తి జీవితంలో ఎప్పటికి గుర్తుంచుకో, ఒక నిందను, ఒక తిరస్కారాన్ని తీసుకొని వస్తుంది. పాపానికి ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? ఏదో ఒక తలుకు బెలుకును చూపిస్తుంది అండి, ఏదో ఒక ఆకర్షణ చూపిస్తుంది, ఏదో ఒకటి, ఏదో నువ్వు అనుభవించవచ్చు, ఏదో నువ్వు పొందుకోవచ్చు, ఏదో అక్కడ ఒకటి ఉంది అనే రకంగా పాపం చేయమని చెప్తుంది సాతాను యొక్క ప్రేరేపణ. కానీ ఆ తర్వాత, పాపం తర్వాత వచ్చేటువంటిది ఏంటి తెలుసా? నెంబర్ 1 నింద. ఎవ్వరికి తెలియకుండా పాపం చేసినా కూడా లాస్ట్కి నిన్ను నీవే నిందించుకుంటావు. ఏంది ఇట్లా చేశానే, ఎందుకు ఇలా చేశాను? నిన్ను నీవే నిందించుకునే పరిస్థితి పాపం తీసుకొని వస్తుంది. తిరస్కారం. ఒకవేళ ఆ పాపం బయట తెలిసిందనుకో, ఛీ ఏం మనిషి నువ్వు, ఇంత పాడు పని చేసావు అని ప్రజలు తిరస్కరిస్తారండి. నన్ను నేను నిందించుకోవడం, నన్ను నేను తిరస్కరించుకోవడం, ప్రజలు నన్ను నిందించడం, ప్రజలు తిరస్కరించుకోవడం. ఇప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉంటుందంటే, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ ద లార్డ్? దేవుడు ఏం చేస్తాడు? దేవుని బిడలారా, దేవుడు మనిషి లాంటి వ్యక్తి కాదు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ జీవితంలో వచ్చిన నిందను, తిరస్కారాన్ని ఆయన తొలగించగలడు. హల్లెలూయా. పాపము ద్వారా వచ్చినటువంటి నింద. ఈ సుంకర్ అంటున్నాడు, దేవా పాపిని నేను ప్రభా, దేవా ప్రజలు పెట్టిన పేరే కాదు, ఐ హ్యావ్ కమిటెడ్ సిన్స్, నేను పాపాలు చేశాను ప్రభా, దేవా పాపాలు నా జీవితంలో ఉన్నాయి ప్రభా, కానీ నన్ను కరుణించు. దేవుని కరుణ ఏం చేస్తుంది తెలుసా? దేవుని కరుణ నీ జీవితంలో ఉన్నటువంటి పాపము ద్వారా వచ్చిన నిందను, తిరస్కారాన్ని తొలగించగలదు. దేవుని బిడలారా, అందుకే దేవుని అడగాలి. ఈ యొక్క కరుణించడం అనేటువంటిది మామూలు మాట కాదండి. ఇట్స్ నాట్ దాట్ సింపుల్. తర్వాత చూపిస్తాను అది ఎంత పవర్ఫుల్లో మీకు నేను చూపిస్తాను. దేవుని బిడలారా, కరుణ చేసే మొట్టమొదటి కార్యం ఏంటి తెలుసా? నీ పాపము ద్వారా నువ్వు తెచ్చుకున్నటువంటిది, నీ పైకి వచ్చినటువంటి ఒక నిందను, తిరస్కారాన్ని తొలగిస్తుంది. దేవుని బిడ్డలారా, చాలామంది చెప్తూ ఉంటారు, మా నాన్న తాగి అప్పులు చేసిపోయాడు, ఆ అప్పులన్నీ మా పైకి వచ్చేసాయి. మా నాన్న చనిపోయాడు, ఆయనేమో సమాధిలో ఉన్నాడు, ఆయన అన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు, అవన్నీ మా నెత్తి మీదకి వచ్చాయి, మా మీదకి వచ్చాయి. ఇప్పుడు ప్రజలు వచ్చి అంటారు, మీరు కట్టండి. అరే మా నాన్న చేశాను, అవన్నీ మాకు సంబంధం లే, మీరు కట్టండి. ఒక వ్యక్తి తాగి ఏం తెచ్చాడు అంటే నిందను, తిరస్కారాన్ని తీసుకొని వచ్చాడు. అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి పాపం ఎప్పటికీ కూడా గుర్తుంచుకోండి, పాపానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే నీ పైకి ఖచ్చితంగా ఏదో ఒక నిందను తీసుకొని వస్తుంది, ఏదో ఒక తిరస్కారాన్ని తీసుకొని వస్తుంది. ట్రై టు అండర్స్టాండ్ ద సివియారిటీ ఆఫ్ సిన్. పాపం యొక్క భయంకరత్వాన్ని, పాపం యొక్క ఘోరమైన లక్షణాన్ని అర్థం చేసుకున్నాం మనం. దేవుని బిడలారా, ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ విత్ ద సిన్, పాపం దగ్గర జాగ్రత్త లేకపోయావంటే అది నీ జీవితాలపైకి నిందను తీసుకొని వస్తుంది. ప్రతి ఒక్కరిని నిందించడానికి నీకై నువ్వు అవకాశం ఇచ్చేటట్లు చేస్తుంది. దేవుని బిడలారా, అందుకే సుంకర్ అంటున్నాడు, ప్రభువా నన్ను కరుణించు ప్రభా, నన్ను కరుణించు. ఈ యొక్క పరిస్థితి మారాలి అంటే నువ్వు కరుణించాలి ప్రభా. ఇశ్రాయేలు ప్రజలు అందుకే అంటున్నారు కీర్తన 123లో, దేవా మమ్మను కరుణించు, మా పైకి అధికముగా తిరస్కారము, నింద వచ్చేసింది ప్రభా, మమ్మను కరుణించు ప్రభా. ఈ ఉదయకాలన దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ప్రతిరోజు దేని అడుగుతారు తెలుసా? దేవా నన్ను కరుణించు ప్రభా, నన్ను కరుణించు, నేను పాపం చేయకుండా నన్ను కరుణించు, నా పైకి పాపము ద్వారా వచ్చినటువంటి నింద, తిరస్కారాన్ని తొలగించు ప్రభా. గాడ్ కెన్ చేంజ్ ద సిచ్యువేషన్. పరిస్థితులను మార్చగలడు దేవుడు, ప్రొవైడెడ్ ఇఫ్ యు ప్రే దిస్ ప్రేయర్. మమ్మను కరుణించు అని ఎందుకు 2 సార్లు ప్రార్థన చేశారు తెలుసా? దట్ ఈస్ అవుట్ ఆఫ్ దేర్ హార్ట్. వాళ్ళ హృదయం నుంచి కుమ్మరించబడుతుంది. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు వాళ్ళు రాశారో, ఎన్నిసార్లు వాళ్ళు అన్నారు, మమ్మను కరుణించు. బైబిల్లో రాసేటప్పుడు అన్ని రాయలేరు కదండి, కొన్ని కట్ చేస్తారు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సుంకర్ అంటున్నాడు, దేవా పాపి మారాలి అంటే, పాపికి వచ్చిన నింద, తిరస్కారం తొలగిపోవాలంటే, లార్డ్ యువర్ మెర్సీ ఈజ్ ఎనఫ్. నీ కరుణ చాలు ప్రభా, నీ కరుణ చాలు. దేవుని బిడ్డలారా, దేవుని కరుణ పాపము ద్వారా నీకు వచ్చినటువంటి నింద, తిరస్కారాన్ని తొలగిస్తుంది. రెండవదిగా లూకాసు వార్త 17వ అధ్యాయం 12-13 వచనాలు. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. చాలు.
10 మంది కుష్ఠరోగులు దూరమున నిలిచి ఏమంటున్నారు? యేసు ప్రభువా మమ్మను కరుణించుమని ఏమంట కేకలు. ఏమని కేకలు? మాకు స్వస్థతనివ్వని కేకలు కాదు, మమ్మల్ని బాగు చేయనే కేకలు కాదు, మమ్మల్ని మా ఇంటికి తీసుకుపో అనే కేకలు కాదు, ఎందుకు మా జీవితాల్లో వచ్చింది చెప్పు ప్రభు అనే కేకలు కాదు. వీళ్ళు ఏమని కేకలు వేస్తారంటే ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. దేవుని బిడ్డలారా, ఏది వీరి జీవితాల్లో ఒక గొప్ప కార్యానికి తలుపులు తెరిచింది తెలుసా? దేవా మమ్మను కరుణించు. లూకా 17:12 ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా, చూడండి, గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి, అంటే వీళ్ళు ఎక్కడున్నారు? గ్రామం బయట ఉన్నారు. గ్రామంలో ప్రజలు ఉన్నారు, గ్రామంలో ప్రజలు సౌఖ్యంగా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ దగ్గర వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళ జీవితంలో ముందుకు సాగిపోతున్నారు. వీళ్ళు గ్రామం బయట ఉన్నారు. పట్టణం బయట ఉన్నారంటే సరే అండి, గ్రామం బయట ఉన్నారు. దేవా అసలు మేము ఉండేదే గ్రామం, ఆ గ్రామంలో కూడా లేము, ఇప్పుడు బయట ఉన్నాం. ఎందుకు? ఇదిగో ఈ కుష్ఠరోగం వచ్చింది మాకు. దేవుని బిడ్డలారా, ఒక సమస్య నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాలో తెలుసా? దయచేసి జాగ్రత్తగా వినండి. ఒక భయంకరమైన సమస్య ఉండేటువంటి లక్షణం ఏంటంటే నిన్ను ఒంటరిగా చేయడం ప్రారంభిస్తుంది. ఆ కుష్ఠరోగం ఎప్పుడైతే వచ్చిందో ఆ కుష్ఠరోగం ఏం చేసిందంటే గ్రామం బయటికి వారిని తీసుకొని వచ్చింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసా? తిండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తినడానికి లేదు, వాళ్ళు ఇష్టం వచ్చిన టైంలో తినడానికి లేదు, వాళ్ళు ఇష్టం వచ్చిన దగ్గర పడుకోవడానికి లేదు, వాళ్ళు ఇష్టం వచ్చిన దగ్గర ఉండడానికి వీల్లేదు. ఆ దినాల్లో కుష్ఠరోగుల పరిస్థితి ఏంటి తెలుసా? ఒకవేళ కుష్ఠరోగులు అందరూ ఈ వైపున ఉన్నారనుకుందాం, ఇటువైపు నుంచి గాలి వచ్చిందంటే ఆ దినాల్లో వణికిపోయేటువంటి వారు. అమ్మో, ఇటువైపు నుంచి కుష్ఠరోగుల వైపు నుంచి గాలి వచ్చింది, మనకెక్కడ వస్తుందో దేవుని శాపము, దేవుని కోపం ఈ గాలి రూపంలో వచ్చిందని భయపడేటువంటి వారు. ఎందుకంటే అంత భయంకరంగా కుష్ఠరోగాన్ని గురించి ఆలోచించేటువంటి వారు. ఎందుకంటే ఆ దినాల్లో కుష్ఠరోగం అనేటువంటిది దేవుని శాపమని భావించేవారు. ఎస్పెషల్లీ ఈ యొక్క ఇశ్రాయేలు దేశంలో అంటే ఈ సందర్భాన్ని బట్టి చెప్తుంటున్నాను నేను, మన ప్రాంతంలో లేదు అది. కానీ కుష్ఠరోగులు ఆ దినాల్లో ఎలాంటి పరిస్థితి అంటే దే యూస్ టు బి ట్రీటెడ్ సో మచ్, చాలా 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 దారుణంగా కుష్ఠరోగులను చూసేటువంటి వారు. ఇప్పుడు కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి అడుగుదాం. 10 మంది కుష్ఠరోగులు. మీరు 10 మంది ఉన్నారు కదా, మీరు సంతోషంగా ఉన్నారా? ఎక్కడ సంతోషం ఉంది? మా దగ్గర సంతోషం లేదు. ఎందుకు సంతోషం లేదు? ఇదిగో మా చేతులు చూడు, మా ముఖం చూడు, మా నోరు చూడు, మా కాళ్ళు చూడు, మా జీవితం అంతా దెబ్బతినిపోయింది. దేన్ని బట్టి? ఇదిగో ఈ కుష్ఠరోగాన్ని బట్టి. వీఆర్ సో మచ్ ఆఫ్ హ్యూమిలియేటెడ్. మేము ఈ కుష్ఠు వ్యాధి వస్తుండగానే, దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో కుష్ఠు వ్యాధిని ఎలా చూసేటువంటి వారంటే, ఆ దినాల్లో డాక్టర్స్ లేరు, మన భాషలో చెప్తాను, పాస్టర్లే, ఆ దినాల్లో ఉండే యాజకులే. ఒక వ్యక్తికి ఒక చిన్న మచ్చ కానీ పొడ కానీ వస్తే చూచి ఆ కుష్ఠరోగం వచ్చింది బయటికి పంపించేసేయండి. ఇంటిలో ఉండేవారే కాదు, సమాజమే కాదు, యాజకుడు కూడా గెట్ అవుట్ అంటాడు. అంటే వీళ్ళు అనుకోవచ్చు, ఎందుకు వచ్చింది వ్యాధి మాకు? అరే ఏం చేసాం మేము? దేవుని బిడ్డలారా, అందుకే వీళ్ళ జీవితాల్లో వీళ్ళు అనుకునేటువంటిది ఏంటి తెలుసా? దేవా మా జీవితాల్లో అధికముగా నింద వచ్చేసింది ప్రభా, ఏం పాడు పని చేశాడో, ఏమి దేవునికి వ్యతిరేకమైన కార్యం చేశాడో, ఎందుకు వచ్చిందో, ఈ వ్యక్తికి ఎందుకు రావాలి, మా ఊర్లో ఇంతమంది ఉండగా ఈ వ్యక్తికి ఎందుకు వచ్చింది, ఇది ఈ వ్యక్తి కుటుంబంలోనే ఎందుకు వచ్చింది, వీళ్ళకే ఎందుకు వచ్చింది అని దే ఆర్ పాయింటింగ్ అట్ us. మా పైన వేలెత్తి చూపుతున్నారు ప్రభా, మా పైన వేలెత్తి చూపుతున్నారు. లార్డ్ మా పైన నింద వచ్చేసింది. తిరస్కారం, ఎంత తిరస్కారం తెలుసా? ఇంట్లో వాళ్ళు అన్నం పెట్టడానికి వీల్లేదండి, కరోనా టైంలో క్వారంటైన్లో ఎన్ని రోజులు ఉంటారండి? అంతేనా? నెలలేం కాదుగా. కుష్ఠరోగం వస్తే అంతే, ఇంకా ఫర్ ఎవర్ కుష్ఠరోగం బాగా కావడం ఉండదు, ఆ వ్యక్తి బతికి ఇంటికి రావడం అనేటువంటిది. ఒక్కసారి ఇంట్లోంచి బయటికి వెళ్ళాడంటే ఇంకా వస్తాడో లేదో జ్ఞాపకం లేదు. దేవుని బిడ్డలారా, అంత భయంకరమైన పరిస్థితి వారు ఎదుట ఉండగా వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేశారు. ఈరోజు ఒక మాట చెప్తున్నానండి, నీ జీవితంలో నిజంగా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే హ్యావ్ దిస్ నేచర్. దేవుని దగ్గర కరుణించుమని కేకలు వేసి చూడు, నీ జీవితంలో కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. అంటే వీళ్ళ కేకలు ఎట్లున్నాయి తెలుసా? దేవుని దగ్గర, దేవా నువ్వు తప్ప మా జీవితంలో ఈ నిందను తిరస్కారాన్ని తొలగించే వాళ్ళు ఎవ్వరు లేరు ప్రభా. అందుకే కరుణ అంటేనే అదే చెప్పాను, ఎవరైతే నీ ఫేట్ను మార్చగలరో, నీ యొక్క పరిస్థితిని మార్చగలరో వాళ్ళ దగ్గర వాడాల్సిన పదమే కరుణ అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర వాడతాంలేండి,
ప్రతి ఒక్కరి దగ్గర వాడతాం మనం. ఎందుకు తెలుసా? వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వన్. ఆ పదం యొక్క అర్థం ఏంటో మనకు తెలియదు. నీ పరిస్థితిని మార్చగలిగిన వ్యక్తి దగ్గర నువ్వు ఉపయోగించేదే కరుణ అండి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడు. వీరు కేకలు వేశారంట. ఏమని కేకలు వేశారు? దేవా స్వస్థతని ప్రభువా కాదు, దేవా మమ్మల్ని బాగు చేయి ప్రభా కాదు, మా ఇంట్లోకి తీసుకుపోరు ప్రభా, మమ్మల్ని కరుణించు. నీ పరిస్థితి ఎంత జటిలంగా ఉన్నా, ఇఫ్ దెర్ ఇస్ నో హోప్, నీ జీవితంలో లేదు నిరీక్షణ అనుకుంటే, అప్పుడు దేవుని దగ్గర మొరపెట్టు. అప్పుడు నిజంగా ఎలుగెత్తి దేవుని దగ్గర మొరపెట్టడం ప్రారంభించు. దేవా కరుణించు. దేవుని బిడ్డలారా, నిజంగా ఇది హ్యాబిట్ పెట్టుకోనండి. నీ జీవితంలో ఎక్కడో ఒక స్థలంలో ఒంటరిగా కూర్చుకొని గట్టిగా దేవుని దగ్గర మొరపెట్టి ఆయన దగ్గర ప్రార్థించడం ప్రారంభించు. ఇది భక్తుల యొక్క అనుభవం. అంటే ఎప్పుడు కూడా మన జీవితాల్లో మన బాధను దేవుని దగ్గర వ్యక్తీకరించమండి. బైబిల్లో చూస్తే హన్న యెహోవా సన్నిధిన తన హృదయాన్ని కుమ్మరించిందంట. అంటే నీ జీవితాల్లో ఉండే బాధనంతటిని వెళ్ళగక్కు. ఈ 10 మంది కుష్ఠరోగులు దేవా మమ్మను కరుణించని కేకలేశారు. దేవుడు దానికి ఇచ్చిన జవాబు ఏంటి తెలుసా? చూడండి బైబిల్లో మీరు గమనిస్తే 14వ వచనం. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనపరుచుకోండి వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా, నెంబర్ 1 ఏమైనారంట? లూకా 17:14. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారు వెళ్ళుచుండగా శుద్ధులైపోయారంట. అంటే ఏదేది వారి జీవితాల్లో అపవిత్రంగా ఉందో అదంతా తొలగిపోయింది. శుద్ధి వేరు. 15వ వచనం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి. 2 విషయాలండి. ఒకటి శుద్ధి, 2 స్వస్థత. ఒకటి శుద్ధి, రెండవది స్వస్థత. అంటే వీరి జీవితాల్లో ఒకవేళ అంటున్నారు ఏం పాపం చేశారు? ఎందుకు తెలుసా? ఆ దినాల్లో పాపాన్ని బట్టి కుష్ఠరోగం వచ్చేదని భావించేటువంటి వారు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఆల్సో రీజన్. బైబిల్లో మనం చూస్తే మోషేకు వ్యతిరేకంగా ఎప్పుడైతే మిరియాము పాపం చేసిందో కుష్ఠు వ్యాధి కలిగినటువంటిదిగా మారిపోయింది. బైబిల్లో ఉంది ఆ మాట. బైబిల్ ప్రకారము అది కరెక్టే అండి. నీ జీవితంలో ఒక పరిస్థితి, ఇంకో మాట చెప్తాను, ఒకవేళ మన జీవితాల్లో ఒక వ్యాధి వచ్చింటే పరీక్షించుకోవాలి ఖచ్చితంగా. నేనేమైనా తప్పు చేశానా? నేనేమైనా దేవునికి వ్యతిరేకమైన కార్యం చేశానా? తప్పును బట్టి మన జీవితాల్లో భయంకరమైనటువంటి సమస్యలు వస్తాయి, భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి. ఇట్ విల్ చేంజ్ ద సిచ్యువేషన్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. వీళ్ళ జీవితాల్లో దేవుడిచ్చింది మొట్టమొదటిగా శుద్ధి, రెండవదిగా స్వస్థత. మొదటి శుద్ధి అంటే వారి పాపాన్ని బట్టి వారికి వచ్చినటువంటి ఆ నిందను దేవుడు మొదటిగా తొలగించాడు. రెండవదిగా స్వస్థతను దయచేసే దేవుని యొక్క కరుణ నీ జీవితంలో ఏం చేస్తుంది తెలుసా? నిన్ను శుద్ధి చేస్తుంది. రెండవదిగా నీకు స్వస్థతనిస్తుంది. స్వస్థత అంటే ఏంటండి? ఏంటి స్వస్థత? ఇక్కడ కుష్ఠరోగి స్వస్థత అంటే ఏంటి? కుష్ఠరోగులు అందరూ చూసింటాం, ప్రతి ఒక్కరం. వాళ్ళకు వేళ్ళు ఉండవండి, కట్ అయిపోయి ఉంటాయి. ముక్కు ఉండదు, కట్ అయిపోయి ఉంటుంది. స్కిన్ అంతా శ్రింక్ అయిపోయి ఉంటుంది, ముడతలు పడిపోయి ఉంటుంది. వాళ్ళ యొక్క టెక్స్చర్ మారిపోయి ఉంటుంది. వాళ్ళ యొక్క కళ్ళు మారిపోతాయి, వాళ్ళ యొక్క చూపు మారిపోతుంది, అన్నీ మారిపోతుందండి. వాళ్ళ లైఫ్ స్టైలే మారిపోతుంది. నడిచేటువంటి వ్యక్తి కూర్చునే వ్యక్తిగా మారిపోతాడు, పాకేటువంటి వ్యక్తిగా మారిపోతాడు. ఇప్పుడు స్వస్థత అంటే ఏంటి తెలుసా? పోయిన వెళ్ళు రావడం, పోయిన ముక్కు, కట్ అయిపోయినటువంటి ముక్కు తిరిగి సెట్ కావడం, మొత్తం స్కిన్ అంతా మారిపోవడం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో దేవుని దగ్గర నువ్వు కరుణించు అని ప్రార్థన చేస్తే కలిగేటువంటి దీవెన ఏంటి తెలుసా? వాట్ ఎవర్ యూ హ్యావ్ లాస్ట్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఏదైతే కోల్పోయి ఉన్నావో, కోల్పోయిన ఇంకా రాదు అనేటువంటి పరిస్థితి అండి అది. ఇక పోయిన వేలు రాదు, పోయిన ముక్కు రాదు, పోయినటువంటి స్కిన్, ఆ యొక్క ఆరోగ్యకరమైన లక్షణాలు ఇక రావు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ కోడూరు దగ్గర కుష్ఠరోగుల కాలనీ ఉంటుందండి. అక్కడికి సువార్త సేవకని నేను వెళితే చాలామంది వెళ్ళారు. నేనేం చేశానంటే ఆ కుష్ఠరోగుల కాలనీలో చర్చికి, ఆడ చర్చి ఉందండి, ఒక మంచి చర్చి కట్టారు. ఆ చర్చిలో మీటింగ్ జరుగుతుంది. అందరు మీటింగ్లో ఉంటే నేను ఎవరు ఇంకా రాలేదని చూద్దామని కొన్ని ఇండ్ల దగ్గరికి వెళ్తే ప్రతి ఇంటిలో కొంతమంది ఉన్నారండి, ప్రతి ఇంట్లో ఉన్నారు. నేను అడిగాను, ఏం మీరు రాలేదే? వాళ్ళు కొంచెముగా వ్యాధి వచ్చిన వాళ్ళు, మా జీవితంలో మేము సివియర్గా సఫర్ అవుతున్నాం. ఏంటి ఆ వ్యాధి ఏంటిది అన్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము ఇక్కడ నిలబడలేం, మా కాళ్ళు పూర్తిగా తినివేయబడ్డాయి, మా చేతులు తినివేయబడ్డాయి, మా శరీరం బలహీనమైపోయింది, మేము చర్చిలోని కూడా రాలేం, మేము నడవలేం. అందుకే చూడండి, కొంతమంది కుష్ఠరోగులు ఏం చేస్తారంటే నడుస్తూ ఉంటారు, కొంతమంది అండి వాళ్ళు బండ్లలో నెట్టుకుంటూ వస్తారు.
అది మొదటి స్టేజ్ ఏంటంటే కుష్ఠరోగం ఉన్నప్పటికీ సమాజంలో తిరగవచ్చు. కుష్ఠరోగం ఉన్నప్పటికీ సమాజంలో తిరుగుతూ ఉంటారు కానీ ఎక్కడికో పరిమితం అయిపోతారు. మూడో స్టేజ్ ఏంటి తెలుసా? ఇక ఏమి కాకుండా అక్కడే ఫిక్స్ అయిపోతారండి. బైబిల్లో వ్రాయబడింది, వారికి స్వస్థత కలుగుట చూచి. ఎందుకు? ప్రభువా మమ్మల్ని కరుణించు. దేవుని బిడ్డలారా, దేవుని కరుణ ఏంటి తెలుసా? అందుకే అన్నాను ఫస్ట్లోనే, నీ యొక్క ఫేట్. నువ్వు అంటావు చూసావా తలరాత అని, అదేం లేదు. తలరాత లేదు, ఏం రాత లేదు. తలరాత లేదు, గుండు రాత లేదు, ఏం లేదు. ఒకటి, నువ్వు తప్పు చేసావా, మంచిగా ఉన్నావా, ఈ రెండే నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తాయి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నిజమైనటువంటి కరుణ నీ జీవితంలోకి వస్తుందో నీ ప్రస్తుత పరిస్థితుల్లో సమూలమైన మార్పులు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కుష్ఠరోగులు అంటున్నారు, ప్రభువా మాకు మెడిసిన్ ప్రభువా, మెడిసిన్ కనుక్కోవడానికి జ్ఞానమీ ప్రభువా, తొందరగా మేము బాగుపడాలి ప్రభువా, మమ్మల్ని కరుణించు. ఫినిష్. వారిపైకి వచ్చిన నింద తిరస్కారాన్ని దేవుడు తొలగించాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒకటి, పాపము ద్వారా నీ జీవితంలో వచ్చినటువంటి నింద తిరస్కారం తొలగిపోవాలంటే దేవుని దగ్గర ఎలుగెత్తి, దేవా నన్ను కరుణించు. రెండవదిగా, నీ జీవితంలో ఒక నింద తిరస్కారము, ఒక భయంకరమైన పరిస్థితుల మధ్య గుండా వెళుతుంటే దేవుని అడుగు, ప్రభువా నన్ను కరుణించు. మూడవదిగా, లూకా సువార్త 1వ అధ్యాయం 68 నుంచి మనం చదువుకుందాం. లూకా 1:68. లూకా 1:68. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఇక్కడ బైబిల్లో మధ్యలో ఒకటి ఉంటుంది, ఆయన మన పితరులను కరుణించుటకు. పితరులను కరుణించాడంట. అంటే ఆదాము మొదలుకొని పితరులు, మన పితరులు ఉన్నారు, వాళ్ళందరినీ దేవుడు కరుణించాడు. కాబట్టి వాళ్ళ జీవితంలో వాళ్ళ పరిస్థితులు మారిపోయాయి. వాళ్ళ జీవితాల్లో వాళ్ళ పరిస్థితులు మారిపోయాయి. దేవుని బిడ్డలారా, మన జీవితాలను దేవుడు కరుణిస్తే మొదటిగా పాప పరిస్థితి మారిపోతుంది. రెండవదిగా భయంకరమైన స్థితిగతుల్లో ఉన్నటువంటిది మారిపోతుంది. మూడవదిగా, ఎప్పుడైతే మన పితరులను దేవుడు కరుణించాడో వాళ్ళ జీవితాల్లో కలిగినటువంటిది ఏంటి తెలుసా? కింద ఉంటుంది చూడండి, శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేశాను. దేవుని కరుణ ఏం చేస్తుంది తెలుసా? మొదటిగా పాపం నుంచి విడుదల, రెండవదిగా భయంకరమైన సమస్యల నుంచి నీకు విడుదల, మూడవదిగా నీ జీవితంలో శత్రువుల చేతి నుండి విడుదల. శత్రువుల చేతి నుండి విడుదల అంటే మనిషి జీవితంలో సాతాను ఏదో ఒక రకమైన శత్రువుని పెడుతూ ఉంటాడండి. శత్రువు అంటే మనకు జ్ఞాపకం వచ్చేది ఏదో వ్యక్తి అనుకుంటాం. కాదు. నీ జీవితాల్లో ఉండేటువంటి పరిస్థితులు నీ శత్రువులే. నీ ఆఫీసులో ఉండేటువంటి పరిస్థితులు నీ శత్రువులే. నీ ప్రార్థనకు జవాబు రాకుండా ఉంటుంది చూసారా, అది ఒక శత్రువే నీ జీవితంలో. బైబిల్లో వ్రాయబడి శత్రువుల చేతి నుండి విడిపించబడి. శత్రువుకు ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? శత్రువు ఎప్పటికి కూడా ఒక పని చేస్తాడు. ఏంటంటే వాళ్ళ చేతుల్లో మనం ఉండాలని కోరుతాడు. నేను చెప్పినట్టుగా చేయాలి. శత్రువుకి ఎప్పుడు అది ఉంటుందండి. అందుకే యుద్ధం చేసేటువంటి సమయంలో ఏం చేస్తారో తెలుసా? యుద్ధంలో రాజును జయించి రాజు దగ్గర ఉండేటువంటి మంత్రులను అందరినీ జయించిన తర్వాత, వాళ్ళని ఓడించిన తర్వాత వెళ్ళిపోరండి. వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ దగ్గర తెచ్చుకుంటారు. వాళ్ళ దగ్గర తెచ్చుకొని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సతాయిస్తారు. వాళ్ళ ఆస్తి తీసుకుంటారు, వాళ్ళ క్యారెక్టర్ని దోచుకుంటారు, వాళ్ళది ఏమైనా చేయొచ్చండి. శత్రువుకు ఉండేటువంటి లక్షణం అది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, కరుణించే దేవుడు నీ శత్రువుల చేతి నుండి విడిపిస్తాడు. నువ్వు శత్రువు చేతుల్లోనికి వెళ్ళిపోయావేమో, శత్రువు చేతుల్లో నువ్వు ఉంటున్నావేమో, శత్రువు చేతుల్లో ఉండేటువంటి పరిస్థితిని ఇంకా అయిపోయింది, నీ చేతుల్లో నువ్వు లేవు, శత్రువు చేతిలోనికి వచ్చేసావు. అంత కూడా ఎవరి కంట్రోల్లోనే ఉంది. నీ దగ్గర ఏమీ లేదు. యు ఆర్ అండర్ సంబడీస్ కంట్రోల్. ఎవరి కంట్రోల్లోనే ఉంటున్నావు? శత్రువుల చేతి నుండి విడిపించబడి. కరుణించే దేవుడు విడిపించే దేవుడే కాదు. ఆ తర్వాత అంటాడు, మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించునట్లు. దేవుని బిడ్డలారా, విడిపించే దేవుడే కాదు, 4వ కార్యం ప్రభు చేస్తాడు. కరుణించమంటే వాడుకుంటాడు దేవుడు నిన్ను.
వాడుకుంటాడు దేవుడు. శత్రువుల చేతి నుండి విడిపించబడి పరిశుద్ధముగాను మన జీవిత కాలమంతా నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను. అంటే శత్రువుల చేతి నుంచి విడిపించబడి వాడుకునే పరిస్థితి ఎప్పుడు ఉంటుంది తెలుసా? వెన్ యు ప్రే లార్డ్ హ్యావ్ మెర్సీ, నన్ను కరుణించు, నన్ను కరుణించు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో మనం శత్రువుల చేతుల్లో ఉన్నామేమో. అంటే మనీ మన శత్రువుల చేతుల్లో ఉంది, మన సమస్తం ఇంకొకరి చేతుల్లో నీకు వెళ్ళిపోయిందా? దేవుని దగ్గర ఎలుగెత్తి మొరపెట్టు, దేవా నన్ను కరుణించు, నన్ను కరుణించు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకో దేవుడి మాట చెప్పమని మాటికి ప్రేరేపిస్తున్నాడు. ఎలుగెత్తి దేవా కరుణించు అని అడుగు, ఎలుగెత్తి దేవా నన్ను కరుణించు అని అడుగు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇది చేస్తామో జరిగే కార్యం ఏంటి తెలుసా? నీ జీవితంలో శత్రువుల చేతి నుంచి విడిపించబడతావు. యూ డోంట్ నో హౌ, ఏ రకంగా అనేది నీకు అనవసరం అండి. ఏ రకంగా దేవుడు జరిగించే కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. శత్రువుల చేతి నుండి విడిపిస్తాడు దేవుడు, అంతే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. దేవుని కరుణించని కేక లేకుండా మనం అడుగుతున్నాం, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు నన్ను కరుణిస్తారు, ఈ పరిస్థితుల నుంచి ఎవరు? అందుకే అంటున్నాడు 123వ కీర్తన, దేవా మా కన్నులు మనుషులను చూచాయి. అందుకే ఇప్పుడు అంటున్నాం, మమ్మల్ని కరుణించు ప్రభువా, మమ్మల్ని కరుణించు. దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన నీవు చేయగలడం ఏం కష్టమా? కాదే. ఎలుగెత్తి దేవుని దగ్గర ప్రార్థించడం చాలా సులువైనటువంటిదండి. ఇట్స్ నాట్ దాట్ డిఫికల్టీ. అంటే సుంకరి ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. ఈ యొక్క 10 మంది కుష్ఠరోగులు కేకలేసి దేవుని దగ్గర ప్రార్థన చేశారు. ఇక్కడ ఒక ప్రవచనం జకరియా చెప్తుంటున్నాడు, నీ జీవితంలో శత్రువుల చేతి నుండి విడిపించబడాలంటే ఆది నుండి నీ పూర్వీకులు ఏ రకంగా దేవుని దగ్గర మొరపెట్టారు. ఇఫ్ యు ప్రే దాట్, ఆ ప్రార్థన నువ్వు చేయగలిగితే, దేవుని బిడ్డలారా, ఐఎమ్ హ్యావింగ్ దట్ ఎక్స్పీరియన్స్. చాలా సందర్భాల్లో మన చేత కానప్పుడు మనం ఉన్న పరిస్థితులను వాడి ఒక ఒంటరి స్థలంలోనికి వెళ్ళి ఎలుగెత్తి దేవుని దగ్గర మొరపెట్టి చూడండి, నీ జవాబు పరిగెత్తుకొని నీ దగ్గరికి వస్తుంది. నువ్వు విడిపించబడతావు, నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి, నీ జీవితంలో నింద తిరస్కారం అనేటువంటి తొలగిపోతుంది. మనం చేసే పని ఏంటి? ఉదయం నుంచి ఎవరు నాకు సాయం చేస్తాడు, ఎవరు నన్ను కరుణిస్తాడు, ఇదే ఉంది. మనుషుల యొక్క కరుణ నీ పరిస్థితిని మార్చలేదు. ఇంకా అధికమైన తిరస్కారం, నిందలోనికి నువ్వు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో అధికమైన తిరస్కారం, నింద తొలగిపోవాలి అంటే దేవుని దగ్గర ఎలుగెత్తి ప్రార్థన చేయి. నీవు దేవుని కరుణకు పాత్రుడవైతే ఏం జరుగుతుందో తెలుసా? చివరికి బాగానే చూపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15-16 వచనాలు మనం చదువుకుందాం. రోమా 9:15-16. అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు, ఎవని కరుణింతునో వాని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందుగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు కరుణిస్తే అప్పుడు నీ జీవితాల్లో జరగవలసినవన్నీ జరుగుతాయంట. ఇక్కడ బైబిల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. పొందగోరు వాని వలనైనను అంటే వాళ్ళ జీవితాలు ఆశీర్వాదాలు వచ్చాయి, వాళ్ళు అదృష్టవంతులు అండి. వాళ్ళు పొందుకునే స్థాయి ఉంది, స్తోమత ఉంది అనుకుంటాం. పొందుగోను వారిలో కానీ కష్టపడినదిగా వాళ్ళకి వచ్చింది. పొందేటువంటి వ్యక్తిని బట్టి కాదు, కష్టపడే వ్యక్తిని బట్టి కాదు, కరుణించే దేవుని బట్టి ఉంటాయి. దేవుడు నిన్ను కరుణిస్తే నీ జీవితంలో పరిస్థితులను సమూలమైన మార్పును చూడగలవు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు నుంచి మన ప్రార్థనలు మారిపోవాలి. దేవా మమ్మల్ని కరుణించు. ఎందుకంటే హీ ఈస్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ చేంజ్ యువర్ సిచ్యువేషన్ 100%. 100% మార్చగలిగినటువంటి వ్యక్తి ప్రభు మాత్రమే. అందుకే సుంకరి దేవుని దగ్గరకు వచ్చే ఎలుగెత్తి ప్రార్థన చేశారు. 10 మంది కుష్ఠరోగులు కరుణించమని ప్రార్థన చేశారు. జకరియా అంటున్నాడు, మన పూర్వీకులు ఆది నుండి ఇదే చేస్తున్నారు. యు ఆర్ నాట్ డూయింగ్ దాట్. ఇది మన ప్రార్థనలు చాలా సింపుల్గా మారిపోయాయి, స్టైలిష్గా మారిపోయాయి. ఎంత సింపుల్గా మారిపోయాయంటే మనము నోరు కూడా విప్పలేం, అంత సింపుల్గా మారిపోయాయి. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒక వ్యక్తిని నమ్ముతున్నావు, ఒక వ్యక్తి పైన ఆధారపడుతున్నావు అనేటువంటిది ఇట్ స్పీక్స్ అబౌట్ యువర్ వాయిస్. ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు గమ్ము నిలబడుకొని ఏదో చేయండి అంటే ఆయన కూడా అనుకుంటాడు, ఈ క్యాండిడేట్కి అంత ఇంట్రెస్ట్ లేదేమో. ప్రార్థన దగ్గర డోంట్ హ్యావ్ ఎ సింపుల్, హృదయాన్ని కుమ్మరించే ప్రార్థనలు అవసరం. రాత్రంతా దేవునితో పెనుగులాడాడండి. పెనుగులాడంటే సింపుల్గా కూర్చొని ఉంటాడా?
మన ప్రార్థనలు చాలా స్టైలిష్గా మారిపోయాయి. అందుకే మన జీవితాల్లో ఆశీర్వాదాలు రావు. వెన్ యూ ప్రే లైక్ దిస్, కరుణించు దేవా నన్ను కరుణించు, పొందగోరు వారిలో కాదు, ప్రయాసపడు వారిలో కాదు, కరుణించు దేవుని వల్లనే. దేవుడు కరుణిస్తేనే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. దేవుడు కరుణిస్తేనే. ఈరోజు దేవుడు అంటున్నాడు, నింద తిరస్కారము తొలగిపోవాలంటే కరుణించే దేవుని వల్లనే, కరుణించే దేవుని వల్లనే. ఆయన కరుణ వైపు చూస్తున్నావా? కరుణ అంటే నీ పరిస్థితుల 100% మార్చగలదు. పాపిని పరిశుద్ధునిగా మార్చగలదు. కుష్ఠరోగుని శుద్ధునిగా పవిత్రునిగా మార్చగలదు. మూడవదిగా ఆది నుండి ఉన్నటువంటి వారి జీవితాల్లో వాళ్ళు మార్పు చెంది దేవుని సేవ చేశారు అంటే, దేవుని చేత వాడబడ్డారంటే, శత్రువుల చేతి నుండి విడిపించబడ్డారు అంటే కరుణించే దేవుని దగ్గర వారు కరుణించమని ప్రార్థన చేశారు. ఈరోజు మన ప్రార్థనలో ఈ మాటలు తగ్గిపోయాయి. అందుకే దేవుని దగ్గర మనం అడుగుదాం, ప్రభువా నన్ను కరుణించు, నా కుటుంబాన్ని కరుణించు, నా విద్యా జీవితాన్ని కరుణించు, నా వ్యాపారాన్ని కరుణించు, నా పరిస్థితులను కరుణించు. శత్రువుల చేతి నుండి విడిపించబడతాం. కోల్పోయినవి కూడా మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఇప్పుడు కరుణించమని ప్రార్థన చేద్దామా? దేవా నన్ను కరుణించు. ఇదే మన ప్రార్థనగా ఉండాలి. నన్ను కరుణించు. డోంట్ జాయిన్ విత్ మీ. మీరు ఇదే ప్రార్థన చేయండి. లైవ్ లో చూస్తున్నారా, టీవీలో వాక్యం వింటున్నారా, అలాగే జాయిన్ విత్ మీ. మీరు ప్రార్థనలో ఉండాలి. ఏ ప్రార్థన? ఒకటి, నన్ను కరుణించు ప్రభా, నన్ను కరుణించు ప్రభా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతివైన దేవానికి వందనాలు. దేవానికి స్తోత్రం ప్రభా. ఈ దినాన మా జీవితంలో నింద, తిరస్కారము, గర్విష్ఠుల యొక్క తిరస్కారము అధికముగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీ వాక్యం ద్వారా మాట్లాడారు. యేసయ్యా, దావీదు కుమారుడా కరుణించు అని గుడ్డి భిక్షకులు కేక వేసినప్పుడు నాయన వారికి చూపును ప్రసాదించారు. నాయన కోల్పోయినదని తిరిగి అనుగ్రహించే దేవా, ఇప్పుడు నీ కరుణ మా కొరకు పని చేయాలి ప్రభా. యేసయ్యా మమ్మల్ని కరుణించు. యేసయ్యా మమ్మల్ని కరుణించు. యేసయ్యా మమ్మల్ని కరుణించు. యేసయ్యా మమ్మల్ని కరుణించు ప్రభా. మమ్మల్ని కరుణించుమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవా, శత్రువుల చేతులు ఎవరు చిక్కుకొని ఉన్నా యేసు నామమందు కరుణించబడుదువుగాక. కరుణించబడాలి ప్రభా. మేము మమ్మల్ని కరుణించు యేసయ్యా. ప్రతి శత్రువుల చేతి నుంచి విడుదల మాకుండునుగాక. శత్రువుల యొక్క ఆ యొక్క అధికారం, శత్రువుల యొక్క ప్రభావం, శత్రువులు మమ్మల్ని నలిపివేయడం యేసయ్యా మమ్మల్ని కరుణించి విడిపించండి ప్రభా. విడిపించండి నాయన, విడిపించండి ప్రభా. మీ కార్యాలు మీరు జరిగించండి. ఎవరైతే సేవ చేయలేకుండా ఉంటున్నారో మీరు కరుణించండి, వాడబడుదురుగాక. వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం మేము ప్రాక్టికల్గా ప్రతిరోజు తండ్రి మేము ఆచరించడానికి సహాయం చేయమని, నీ కరుణలో ఉండే ప్రతి దీవెన మేము అనుభవించడానికి కృపనిచ్చి మహిమను పొందుమని వాళ్ళు మేము తగ్గించుకుంటూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.